102 మందికి వాళ్ళ నెట్ క్యాప్ ద్వారా సైకిల్ ఇస్తా ఉన్నాం. దాదాపు ఇప్పటికి 8 నుంచి 9 వేల దాకా ఇచ్చాం. ఇంకా ఒక 2-3 వేల మందికి ఇంకా ఇవ్వాలి. ఏప్రిల్ చివరికల్లా అందరూ కూడా కంప్లీట్ చేస్తాం. ముందు ఇప్పుడు ఏం చేస్తామంటే 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ అని చెప్పి దానికోసం ముందు ఇమీడియట్ గా హై స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో హై స్కూల్స్ అన్ని కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. మధ్యలో అసెంబ్లీ ఉండటం వల్ల కాస్త లేట్ అయిపోయింది. అందుకని ఈ 2-3 రోజుల్లో మొత్తం దాదాపు కంప్లీట్ చేసేస్తాం మొత్తం కూడా. తర్వాత ఏప్రిల్ దాకా ఉంది కాబట్టి మిగతా 8th క్లాసు ఎలిమెంటరీ స్కూల్స్ ఎన్ని స్కూల్స్ 6th నుంచి 7th 8th ఉండే వాళ్ళకి కూడా మిగతా వాళ్ళకి అందరం కూడా ఇస్తాం అన్నమాట. చాలా మంది సహకరించారు. నెట్ క్యాప్ లాగే సేల్ కంపెనీ వాళ్ళు అట్లానే చాలా మంది నేను అడగనలే కాదనకుండా ఇట్లా మంచి కార్యక్రమం చేస్తాం అంటే అందరూ కూడా ఇచ్చారు. మొన్న మధ్య అయితే ఒంగోలు నుంచి ఎవరు వచ్చి ఒక 12 లక్షలు డీడీ ఇచ్చేయలేదు. దేనికంటే స్కూల్స్ లో వాటర్ ప్లాంట్ కావాలని అడుగుతున్నాం. అడుగుతుంటే వీళ్ళకి తెలిసి అమ్మటే వచ్చి వాళ్ళే నేను చేస్తాను కార్యక్రమాలు చూసి మేము కూడా సహాయపడతామని చెప్పి మన భగీరథ వాళ్ళు వచ్చి 12 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఆ 12 లక్షలతోటి ఒక 8 స్కూల్స్ లో వాటర్ ప్లాంట్ పెడతాం. ఇట్లా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఎవరైతే వ్యాపార సంస్థలు వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చేస్తారు. మేము దాటి గారు ఈవో గారు ఇచ్చినట్లే అన్ని స్కూల్స్ ప్రభుత్వమే చేయలేదు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కొన్ని సహకారం అందిస్తే కనుక స్కూల్స్ ఇంకా బాగుంటాయి. స్కూల్స్ లో విద్యార్థులు పిల్లలందరూ కూడా బాగా చదివిస్తే కనుక రేపు ప్రయోజకులై మళ్ళీ మన గ్రామాలకే వాళ్ళందరూ ఉపయోగపడతారు. వాళ్ళ తల్లిదండ్రులతో పాటు గ్రామానికి కూడా మంచి పేరు తీసుకుంటారు. అందుకని వాళ్ళ ప్రభుత్వం వల్ల మంచి యూనిఫామ్ ఇచ్చారు. 2 జతలు స్కూల్ కి మీకు మంచి బ్యాగులు, షూ, యూనిఫామ్, దాంతో పాటు బుక్స్, టైంకి బుక్స్ అన్ని కూడా మీకు అందిస్తున్నారు. అందించలేదా? అందిస్తున్నారు కదా. ఈ సంవత్సరం అన్ని బుక్స్ అన్ని కదండి ప్రిన్సిపల్ గారు వచ్చినాయి కదా. పిల్లలకి అందరికి వచ్చినాయి. ఆ బుక్స్ అన్ని టైంకి వచ్చినాయా? మీరు బాగా చదువుతున్నారా? ఓకేనా? అంత బాగానే ఉన్నాయి కదా. కానీ మీకు ఎక్కడ కూడా ఏ పార్టీ గుర్తులు కానీ ఏ పార్టీ రంగులు కానీ మీ బట్టల మీద కానీ మీ బ్యాగుల మీద లేవు. ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్ చదువుకునేటప్పుడు ఏ పార్టీలు ఏంటి అనేది ప్రభుత్వ ఉద్దేశం కాదు. లోకేష్ గారు దానికి అసలు ఒప్పుకోట్ల. అన్ని మంచి యూనిఫామ్, మంచి బట్టలు, మంచి చదువుకునే వాతావరణం స్కూల్స్ లో కలిగిస్తే కనుక ఇబ్బంది లేకుండా అనేది ఈ ప్రభుత్వం చేయాలి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు అదే విధంగా లోకేష్ గారు ఒకేసారి 16,000 మంది టీచర్లు ప్రభుత్వ స్కూల్స్ లో ప్రకటించారు. ఇప్పుడు ఇంకా రెగ్యులర్ గా స్కూల్స్ లో ఖాళీ అవుతే ఇమీడియట్ గా అక్కడ కూడా రెడీ చేయమని చెప్పారు. అట్లా అన్ని చేస్తున్నారు. నేను ఇందాక మన నెట్ క్యాప్ పైన చెప్పింది మీకు అర్థమైందా? ఇంటి పైన సోలార్ పెట్టుకోమంటారు అందరినీ. మీకు కరెంట్ బిల్లులు ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో మనకి పగలపూట లైట్ తయారైంది. లైట్ వచ్చింది కదా, న్యాచురల్ గా లైట్ ఉంటుంది. లైట్ ద్వారా మన ఇంటి మీద కనుక సోలార్ తయారు పెట్టుకోవాలంటే 3 కిలోవాట్లు పెట్టుకోవాలంటే ఒక 2,20,000 ఖర్చు అయింది అనుకో. మీకు రెగ్యులర్ గా యూనిట్లు పగలపూట కరెంట్ అంతా కలుసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం పూట కరెంట్ ప్రభుత్వం నుంచి తీసుకుంటారు. మీకు మళ్ళీ ఎక్కువ కరెంట్ మీకు యూనిట్లు వచ్చింది అనుకో, దానికి మళ్ళీ ₹2 కాడికి మీకు అకౌంట్ లో ₹2 కాడికి వేస్తారు. మన ఊళ్ళో అసలు పెట్టలేదు కదా సోలార్. అసలు ఏంటి పెట్టారు? ఎన్ని ఇల్లు పెట్టారు? 2 ఇల్లు పెడితే అట్లా 100 మంది ఉండి మీకు పెట్టండి, దాంట్లో మీకు లాభం కనపడింది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం చేసిందంటే ఒక 78,000 సబ్సిడీ ఇస్తాం. మనం 2 లక్షలు ఖర్చు పెడితే 78,000 మీ అకౌంట్ లో మళ్ళీ వచ్చి డబ్బులు పడిపోతాయి. ఇది బ్యాంక్ లోన్ లేదా మనం సొంతంగా పెట్టుకుంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు బ్యాంక్ లోన్ క్లియర్ అయిపోయింది. 25 సంవత్సరాలు పనిచేసింది అన్నమాట. మన కరెంటుని మన ఇంటి మీద మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను చూశాను, మీరు చూసి ఉంటారో లేదో తెలియదు. నేను పాలూట్లు అని చెప్పి ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళాను. అక్కడ 611 ఇళ్ళు ఉన్నాయి. 11 ఇళ్ళకి పైన సోలార్ పెట్టించి అక్కడ కరెంట్ లైన్ వేయాలి. అట్లా ఫారెస్ట్ లో ఒప్పుకోవట్లేదు. కరెంట్లో తో పాటు పైన బ్యాటరీ స్టోరేజ్ పెట్టి పైన సోలార్ పెట్టించాము. ఇప్పుడు అందరూ బ్రహ్మాండంగా కరెంట్ వచ్చింది. అందుకని మనం ఇప్పుడు వచ్చే అవకాశాన్ని దాదాపు 20 లక్షల కనెక్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి అయితే 100% ఫ్రీగా వాళ్ళ ఇంటి మీద పెట్టడానికి మనం రెడీ చేసాం. గవర్నమెంట్ టెండర్లు కూడా అయిపోయింది, రెడీ చేసాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కాలనీలు అయితే మనం చేస్తాం. బీసీలకి అయితే అదనంగా ఇంకొక 20,000 ఇస్తా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే మనం డే టైం లైట్ ద్వారా వచ్చే కరెంటే మనం వినియోగించుకోవాలి. ఇందాక అన్నాడు మా నెట్ క్యాప్ సంబంధించిన వాడు అధికారి ఏమన్నాడు, ఒక యూనిట్ ఆదాయం చేయడం అంటే 2 యూనిట్లు, ఒక యూనిట్ వేస్ట్ చేయకుండా ఉంటే 2 యూనిట్లు ఆదాయం చేయడం అన్నారు. కరెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. రెగ్యులర్ లైఫ్ లో 1 నిమిషం కరెంట్ పైన ఒప్పుకోట్ల. అందుకని చేసుకుంటారు. మీ ఊరు కూడా దాదాపు మొత్తం స్తంభాలు మార్చాము. దాదాపు ₹1,00,00,000 పైన ఖర్చు పెట్టాం మన ఊర్లో. స్తంభాలు మార్చడం కానీ అన్ని కార్యక్రమాలు చేసాం. 90% పరైంది, ఇంకో 10% ఉందన్నారు. అవి కూడా చేపించేస్తున్నాం. మీ ఊళ్ళో ఇప్పుడు జల్ జీవన్ కింద 35 లక్షలు ఇచ్చాం. అప్పుడే
ఓపెన్ చేసి వచ్చాం. ట్యాప్ అయ్యి ట్యాప్లు 35 లక్షలతోటి ఒక రోడ్లు ఓపెన్ చేసాం ఎస్టీ కాలనీలో. అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు 2 తార్ రోడ్లు వేసాం. మేము అద్దంకి నుంచి బొమ్మనం పడుకుంటాను. ఇప్పుడు చెరుకుంపాలకు ఒక 2 తార్ రోడ్లు మొన్న శాంక్షన్ చేయించాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడగానే ఇచ్చారు. 6 కోట్ల పైన ఇచ్చాము. ఇవన్నీ కూడా పన్ను టెండర్ నుంచి తొందరలోనే పన్ను స్టార్ట్ అవుతాయి. మీ ఊరికి ఎంత చేసినా తక్కువే. నాకు ఎలక్షన్ అప్పుడు ఎప్పుడు కూడా మీ ఊరంతా కూడా నాకు అండగా ఉంది. నేను ఇంకా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీ అందరూ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇవాళ దాదాపు 102 మందికి ఇవాళ ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా జాగ్రత్తగా దీన్ని వాడుకొని, అర్థమైందా, జాగ్రత్త హైవేల మీదకి వెళ్ళకుండా అందరూ ఊళ్ళో స్కూలే కాబట్టి స్కూల్కి టైంకి రండి. అందరూ బాగా చదవండి. 10th క్లాస్ పిల్లలు కూడా ఇంకో వారంలోనూ 10 రోజుల్లోనే ఎగ్జామ్స్ ఉన్నట్టుండే. బాగా చదవండి, మంచి మార్కులు రావాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి అందరూ అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.